తండ్రి, నిజంగా నువ్వు కరుణామయుడివై రాకపోతే నేను ప్రభువా నీ ప్రేమను రుచించేవాడిని కాదు, నీ కృపతో నేను బ్రతికేవాడిని కాదు. ప్రభువా నిజంగా ఈ లోకములో మరణం ఎప్పుడు ఎవరిని మింగురుదా అని చూస్తుండగా ఆ మరణపు ముళ్ళును విరిచావు. ప్రభువా మమ్మల్ని బ్రతికిస్తున్నావు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితంలో ఎన్నో తుఫాను లాంటి శ్రమలు, కానీ ఆ తుఫానుల్లో మా హృదయాలు కలవరపడుచుండగా తండ్రి తుఫానులు గద్దించి గమ్యానికి చేర్చే దేవుడు నీవు ఉన్నావు. అందుని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ పాట పాడుచుండగా మా జీవితాలు ఆదరించబడేలాగా ఇంకను చేసి దీవించండి. ఇప్పుడు వాక్యములోకి వెళ్చుండగా అయోగ్యుడును అల్పుడును ఈ స్థలంలో నిలబడటకు ఏమాత్రం యోగ్యత అర్హత లేని వాడిని ఒట్టి వాడిని ప్రభువా, నీవే నీ సెలువు చాటున నన్ను మరుగుపరుచుకొని ఈ యొక్క 3 దినాలు నీ సన్నిధిలో నన్ను వాడుకోమని వినగలిగిన హృదయం గ్రహించుకునే మనసు నీ బిడ్డలకును దయచేయండి. చెబుచున్న నన్ను సరిచేసి నీ కృపలో ప్రభా ఈ వాక్యం చేత ఆత్మీయ మేళ్ళు, ఆర్థికంగా ఆరోగ్యపరంగా దీవించబడేవారింగా చేయమని యేసు నామములో ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్ళిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు, ముందుగానే మీకు అంశం చెప్తాను, రాసుకోనండి. ఒక క్రైస్తవుడు చేయవలసినవి 7 పోరాటాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ప్రభువును అంగీకరించిన తర్వాత, ప్రభువును తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎలాంటి వాడు అంటే ఒక సైనికుడు లాంటి వాడు. క్రైస్తవ జీవితం ఒక పోరాటముతో కూడిన జీవితం. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏరు యవనస్తులు ఏరు ఇక్కడ? చూడండి, క్రైస్తవ జీవితం ఎలాంటిది? పోరాటం. పోరాడవలసిన వారముగా మన జీవితాలు ఉన్నాయి. ఈ విషయాన్ని చాలామంది గ్రహించలేక ఓడిపోయే క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నారు. కొందరైతే అసలు నాకు పోరాటమే లేదు అనుకుని సమయాన్ని వృధాపరుచుకుంటున్నారు. దేశ సరిహద్దుల్లో సైనికుడికి ఒక బాధ్యత ఉంది, ఒక భారం ఉంది. అదేమిటంటే శత్రువులతో ఎప్పుడు కూడా ఏం చేయాలి? పోరాటం చేయాలి. అందుకనే మనం కూడా ఉన్నంటి ఈ దినాలు ఎలాంటివో ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. అందరూ కలిసి చదువుదాం. ఈ మాటలు ఒక 2 విషయాలు మీకు చదివిస్తాను. తర్వాత ఈ 7 విషయాలు మీకు నేను ఒక్కొక్కటి చెప్పి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక దినమే అవ్వో 7 విషయాలు. మనం ఈ 2 దినాలు ఈ ఉపవాస ప్రార్థనలో 7 విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఏబు గ్రంథంలోనికి వద్దాం అందరం కూడా. ఏబు గ్రంథం 7వ అధ్యాయం. ఏబు గ్రంథం 7వ అధ్యాయం తీద్దాం అందరం కూడా. ఏబు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుదాం. మొదటి వచనం అందరం కలిసి చదువుదాం. భూమి మీద నరులు కాలము, ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు? యుద్ధకాలం కాదా? ఏ కాలంలో ఉన్నాం చెప్పండి మీరు ఇప్పుడు? ఏ కాలంలో ఉన్నాం మనము? యుద్ధ కాలంలో ఉన్నాం. కానీ మనం ఏమనుకున్నాం? అసలు నాకు యుద్ధమే లేదు, నాకు పోరాటాలే లేవు. ఏంటి? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, హాయిగా నిద్రపోము. చాలామంది ఈ లోక సంబంధమైన విషయాల్లో పోరాటాల్లో ఉన్నారు. డబ్బు సంపాదించాలని పోరాటం, అధికారం చేపట్టాలని ఇప్పుడు పోరాటాలు జరుగుతున్నాయి మన భారతదేశం అంతటా. ఏ పోరాటం ఇది? అధికారము చేజెక్కించుకోవడానికి పోరాటం. అంటే ఎలక్షన్లు ఉన్నాయి మనకి, అది పోరాటం, యుద్ధమే. చూడండి, డబ్బు సంపాదించుకోవడానికి పోరాడే వాళ్ళు ఉన్నారు, అధికారాన్ని చేపట్టడానికి చూడండి పోరాటం చేసేవారు ఉన్నారు. కానీ క్రైస్తవుడు పిల్లారా, నేను ఒక యుద్ధములో ఉన్నాను, యుద్ధ రంగంలో ఉన్నాను,
నేను ఆత్మీయంగా పోరాడవలసిన వ్యక్తిగా ఉన్నాననే విషయాన్ని మర్చిపోయి నిద్రపోతున్నారు. అందుకని కనీసం పిల్లారా, దేవుడు నాకు నేర్పించిన 7 విషయాలు పోరాటం అంటే ఎలాంటివో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందుకని ఇంకొక మాట చదువుదాం. మనం ఏ కాలంలో ఉన్నామో? యుద్ధ కాలంలో ఉన్నాం. ఈ యుద్ధము చేయుట ఎక్కడ నేర్చుకోవాలో దావీదు చెప్తున్నాడు మనకి. చూద్దాం, 144వ కీర్తనలోకి వద్దాం. 144వ కీర్తన, ఇక్కడ కూడా మొదటి వచనాన్ని చదువుదామా? 144వ కీర్తన అందరూ చదువుదాం. 144వ అధ్యాయం మొదటి వచనం. నాకు ఆశ్రయదుర్గము యెహోవాను సన్నతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పిన వాడై ఉన్నాడు. ఎక్కడ నేర్చుకోవాలి ఈ యుద్ధము అంటే? పిల్లారా, దేవుని దగ్గర నేర్చుకోవాలి. యుద్ధం దేవుని దగ్గర నేర్చుకోగలిగితేనే ఈ యుద్ధంలో మనం విజయం సాధించగలుగుతాం. మరి దేవుని దగ్గర నేర్చుకోవాలంటే దేవునికి మనం ఇప్పుడు స్టూడెంట్స్లు కావాలి, విద్యార్థులుగా ఉండాలి, ఆయన శిశువులుగా మారాలి. చాలామంది దేవునికి శిశువులుగా ఉండకుండా, విద్యార్థులుగా ఉండకుండా, పిల్లరా నేను పోరాటం చేస్తాను, నాకు వచ్చు, నేను నేర్చేసుకున్నాను అనుకోవడం చాలా బుద్ధిహీనత. చాలామంది దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నా జీవితంలో వచ్చే పోరాటాలు ఏమిటి, ఆ పోరాటాలు నేను ఎలాగా ఎదిరించాలి, వాటిని ఎలాగా జయించాలి, నాకు నేర్పు అని అడిగే విషయంలో లేవు మనం. మనకు తెలిసిందలా ఒకటే, ప్రభువా నా రోగం బాగు చేయి, లేకపోతే నన్ను స్వస్థపరచు, లేకపోతే నాకు అప్పులు తీరిపోవాలి, నాకు ఇది కావాలి అది కావాలని ఈ జీవన విధానంలోనే శారీరక సంబంధమైన విషయాల్లోనే మనం మనసు పెడుతున్నాం. పిల్లారా, దేవుడు మనకు ఇవ్వాలనుకున్నది ఏదైనా ఇవ్వగలుగుతాడండి. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకే ప్రభు ఒక చక్కని మాట కూడా చెప్పాడు, మొదట నా నీతిని నా రాజ్యమును మీరు వెతకండి, మీకేం కావాలో అన్నీ నేను ఇస్తాను. పిల్లారా, మనం దేవుని వెతకం, దేవుని యొక్క రాజ్యాన్ని వెతకం. మనం వెతికిలాటంతా ఈ లోక సంబంధమైనదే. అప్పుడు దేవుడు పిల్లారా మనకి ఏ సహాయం చేయలేకపోతున్నాడు. దేవుని మనం సరిగా వెతకగలిగి, దేవుణ్ణి పిల్లారా అర్థం చేసుకుని, దేవుని మనం వెంబడించగలిగితే నువ్వు వద్దన్న నీ వెనకాల పరిగెత్తుకొస్తాయి. ఏంటివి? లోక సంబంధమైన ఆశీర్వాదాలు. చాలామంది ఆశపడుతున్నారు కానీ వాటిని పొందలేకపోతున్నారు. ఎందుకంటే దేని ఎక్కువగా ప్రేమిస్తావో అది నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. పిల్లారా, అందుకనే దయచేసి గమనించండి, మన జీవితంలో మనం పోరాడవలసిన వారమే. దేవుని చిత్తం అయితే శ్రమలు సాధారణమైనవి అనే ఒక అంశం మీద నేను ధ్యానం చేస్తాను. మన జీవితంలో శ్రమలు ఎందుకు, అవి సర్వసాధారణముగా వాటిని మనం భావించుకోవాలనే ఒక అంశం మీద పిల్లారా నేను ధ్యానం చేస్తున్నాను. దేవుని చిత్తం అయితే త్వరలోనే వాటిని మీతో పంచుకుంటాను. శ్రమలు అనేవి ఎందుకు, శ్రమలు ఎలాంటివి, ఆ శ్రమలు ఎలా మనము వాటిని పొందాలి, లేకపోతే వాటిని పొందుట వలన ఏంటి, ఏం జరిగితే, ఇలాంటివి చాలా ఉన్నాయి. గనుకున పిల్లారా దయచేసి ఈ మన జీవితంలో వచ్చే ఈ శారీరక సంబంధమైన శ్రమలను చూసి భయపడద్దు. అవి ఏం చేయు మనల్ని. చూడండి, మనము భయపడితే మనల్ని భయపెడతాయి, కానీ అవి మనం ధైర్యంగా నిలబడితే, ఏం జరిగినా చూసుకుందామని నిలబడగలిగితే అవి నిన్ను దరి కూడా చేరవు. ఏబు అలాంటి శ్రమల్లో నిలబడ్డాడు. ఏం జరిగితే జరగని, దేవుడే ఇచ్చాడు, దేవుడే. శ్రమలు ఆయన ఏమీ చేయలేకపోయినాయి. ఇంకా ఆయన అన్నాడు, శ్రమలు నన్ను ఎలా మార్చినాయి, సువర్ణంగా మార్చేసినాయి, ఇంకా నన్ను ఆత్మీయుడిగా చేసినాయి. కాబట్టి పిల్లారా, శ్రమల వైపు మన మనసు పెట్టక, ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుందనే భావన కాక, మన ఆత్మీయ జీవితంలో మనం ఒక సైనికుడుగా ఉన్నాను, నేను ఒక యుద్ధంలో ఉన్నాను, యుద్ధ రంగంలో, యుద్ధ కాలంలో నేను ఉన్నాను, నేను ఖచ్చితంగా నేను పోరాడవలసిన వ్యక్తిని, ఆ పోరాడటం నేను దేవుని దగ్గర నేర్చుకోవాలి అనే భావనతో ఈ మాటలు వినండి.
ఇవి మీ ఆత్మీయ జీవితానికే కాదు, మీ ఆర్థికంగానే కాదు, మీ యొక్క ఆరోగ్యపరంగానే కాదు, అన్ని విషయాల్లో మీకు ఆశీర్వాదంగా ఉంటాయి. మనము ఈ 7 విషయాల్లో మనము జాగ్రత్తగా వాటిని పోరాడి జయించగలిగితే నువ్వు అన్ని విషయాల్లో దేవుడు దీవిస్తాడు. నాకు ఇష్టమైన మాట బైబిల్లో కొన్ని చెప్తాను కదా అప్పుడప్పుడు. అబ్రహాము అన్ని విషయంలో దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించాడు. ఆయన పోరాటాల్లో వెళ్ళాడు. ఆశీర్వాదం ఊరకనే రాదు. చూడండి పిల్లారా, మనం పోరాడితేనే కానీ ఆ ఆశీర్వాదాన్ని సంపాదించుకోగలుగుతాం. యాకోబు రేవు కూడా రాత్రంతా యాకోబు ఏం చేశాడు? ఆశీర్వాదం కొరకు పోరాడాడు దేవునితోనే, పోరాటం చేశాడు దేవునితోనే. కాబట్టే ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. అందుకని చూడండి, ఏసేపు ఫలించండి కొమ్మగా ఆశీర్వాదకరంగా మారాడంటే అనేక సంవత్సరాలు పోరాటం చేశాడు శ్రమల్లో. శద్రకు, మేషకు, అబ్దెనెగోలు, దానియేలు లాంటి వారు గొప్పోళ్ళు అయ్యారంటే వాళ్ళు శ్రమల గుండగా వెళ్ళి పోరాడి జయించిన వ్యక్తులే వారు కూడా. బైబిల్లో ఏ వ్యక్తి అయినా ఆశీర్వాదం చూడండి ఊరకనే రాలా. వారు ఆత్మీయ జీవితంలో ఎంతో పోరాటం చేశారు. అందుకని 7 విషయాలు నేను లైన్గా చెప్తాను, రాసుకోండి. తర్వాత మనము ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. మొట్టమొదటిగా రాసుకోండి, ఆత్మీయంగా బ్రతకడానికి పోరాడాలి మనం. మొదటిది ఏంటంటే ఆత్మీయంగా జీవించడానికి లేక బ్రతకడానికి ప్రతిరోజు కూడా మనం పోరాటం చేయాలి. ఇది మొదటి విషయం. రెండో విషయానికి వచ్చేటప్పటికి పిల్లారా, మనం ఆత్మీయంగా బ్రతకాలంటే బతకకుండా చేసేది ఏంటంటే పాపం. రెండోదిగా ప్రతిరోజు కూడా మనం పాపం మీద పోరాటం చేయాలి. పాపం మీద మనం పోరాడకపోతే, దాని మీద విజయం సాధించకపోతే చూడండి ఆత్మీయంగా మనం ఉండలేం. అందుకని ఆత్మీయంగా ఉండాలంటే పాపాన్ని జయించాలి. రెండోదిగా పాపంతో పోరాటం ఉంటుంది. ఈ మూడోది ఏంటిదంటే క్రమశిక్షణ. ఒకడు పోరాడాలంటే, యుద్ధంలో వాడు విజయం సాధించాలంటే వాడు క్రమశిక్షణ చాలా అవసరం. క్రమశిక్షణ కలిగిన విద్యార్థి చూడండి అతడు నెంబర్ 1 స్టూడెంట్స్గా ఉండగలుగుతాడు. క్రమశిక్షణ లేని విద్యార్థి వాడు ఎంత చదివినా వాడు 0%లోకి వస్తాడు. అందుకని మనం క్రమశిక్షణగా బ్రతకడానికి పోరాడాలి ప్రతిరోజు. ఇది మూడోది. నాలుగోదిగా చూడండి, మనం క్రమశిక్షణగా ఉండాలంటే మనం వినే బోధ సరైనది ఉండాలి. అందుకని చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా బోధ కదండి, ఏదైనా వినేవచ్చు కదండి. అందుకని బోధ విషయంలో, మనం వినే బోధ విషయంలో మనం పోరాటం చేయాలి. ఎన్ని విషయాలు వచ్చినాయి ఇప్పుడు మనకి? 4 విషయాలు వచ్చినాయి. మొదటిది ఆత్మీయంగా జీవించడానికి, రెండోది పాపాన్ని జయించడానికి, మూడోది క్రమశిక్షణగా బ్రతకడానికి, నాలుగోది బోధలో మనం పెరగడానికి పోరాటం చేయాలి, మంచి బోధలో. చూడండి ఐదోదిగా పిల్లరా, విశ్వాసములో మనం ఎదగడానికి పోరాటం చేయాలి. ఐదోదిగా విశ్వాసములో మనం ఎదగడానికి పోరాటం చేయాలి. ఆరోదిగా మనం చూస్తే సాతానుతో పోరాటం ఉంది మనకి. ఆరోది సాతానుతో పోరాటం. ఈ ఏడోది ప్రార్థనా జీవితం కలిగి బ్రతకడానికి పోరాటం చేయాలి. ఇదే చాలామంది కొదువుగా ఉంది. ఇప్పుడు ఏం కొదువుగా ఉంది చూడండి, మీకు ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు ప్రభు. ఏంటిది? ప్రార్థనా జీవితం. ఇవన్నీ పోరాటాలే. చూడండి చాలామంది ఈ విషయాల్ని చాలా సులువుగా విడిచిపెట్టేస్తున్నారు. ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నారు. పాప విషయమై పట్టింపు లేదు. చూడండి క్రమశిక్షణ విషయంలో జాగ్రత్త లేదు. ఏ బోధ వింటున్నామనే గ్రహింపు లేదు. చూడండి విశ్వాసం దాన్ని కాపాడుకునే విషయంలో అజాగ్రత్త. సాతాను మీద పోరాటం చేయాలి, వాడిని జయించాలనే అవగాహన లేకపోవడం. ప్రార్థనా జీవితాన్ని కలిగి నేను ఉండాలనే ఒక భావన మనలో లేకపోవడం. ఇవన్నీ నీ అపజయాలకి సోపానం బాటలు వేస్తున్నాయి. నీవు యుద్ధకాలంలో ఉన్నావనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. నువ్వు పోరాట కాలంలో ఉన్నావు. యవనస్తులు మీరు ఏ కాలంలో ఉన్నారు? ఇప్పుడు పోరాటంలో ఉన్నారు. పోరాడవలసిన వారుగా ఉన్నారు. ఎందుకు పోరాడాలి అంటే 7 విషయాలు మీకు చెప్పాను. 1 ఆత్మీయంగా, 2 పాపంలోను, 3 క్రమశిక్షణగా ఉండడానికి,
4 మనం బోధ వినే బోధ ఎలాంటిదని తెలుసుకోవడానికి. అలాగే 5వది విశ్వాసము. 6 సాతానుతో యుద్ధం. 7 ప్రార్థనా చిత్తం కలిగి ఉండడానికి పోరాటం. అది ఈరోజు ఈ పగల ఆరాధనలో పిల్లారా, ఈ ఉపవాస ప్రార్థనలో ఒక 2 విషయాలు మీతో పంచుకుంటాను. 2 విషయాలు కనవాయి సాయంకాలం రేపు మనము ధ్యానం చేద్దాం. చూడండి, ఈ 2 విషయాల్లో పిల్లారా, మరి మొట్టమొదటి దాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ మొదటి విషయం ఏమిటంటే ఆత్మీకముగా జీవించడానికి పోరాడాలి. ఒకసారి మనం లూకాసు వార్తలోకి వద్దాము. అప్పుడు ఈ లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూసారు గాని వారి వలన కాదని మీతో చెప్పుతున్నాను. చూడండి, ఇక్కడ పిల్లారా, పోరాడాలి అని ఒక మాట మనం చూసాం. ఎందుకు పోరాడాలని ప్రభువారు చెప్తున్నాడంటే ఇరుకు మార్గంలో ప్రవేశించటం అంటే పరలోకానికి చేరడానికి. పరలోకం చేరాలి అంటే పిల్లారా, మనం ఆత్మీయంగా ఉండాలి. చూడండి, ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి వెళ్ళినప్పుడు 2 వ్యక్తులే పోరాడారు ఆత్మీయంగా జీవించడానికి. ఆ 2 వ్యక్తులు ఆత్మీయంగా చూడండి బ్రతకడానికి పోరాటం చేశారు. కాబట్టే వారు పాపాన్ని ఎదిరించారు. దేవుని సేవకుడు మోషే దగ్గర క్రమశిక్షణ కలిగి బ్రతికారు యెహోషువ, కాలేబులు. వారు ఏది బట్టి అది బోధ వాళ్ళు వినలేదు. ఏది స్వచ్ఛమైనది, ఏది మమ్మల్ని కానాని చేర్చేది, ఏది మా యుద్ధంలో విజయాన్ని సాధించగలిగే, ఏ మాటలు ఏవి బోధ అనేది వాళ్ళు వినగలిగారు. కాబట్టే వారు విశ్వాసాన్ని పొందుకుని అపవాదిని ఎదిరించి ప్రార్థనా జీవితాన్ని కలిగి వారి ఆత్మీయ జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. కనుకనే కాలేబు, యెహోషువలు చూడండి ఆ కానాను దేశంలోనికి చేరగలిగారు. అందుకనే మనం ఆత్మీయంగా జీవించాలి అంటే పిల్లలు కొన్ని సూచనలు మీకు చెప్తాను. అవైనా మీరు గ్రహించుకోనండి. ఎందుకంటే ఆత్మీయంగా జీవించడానికి, బ్రతకడానికి, పరలోక రాజ్యంలో మనం ప్రవేశించడానికి ఆ ఇరుకు మార్గంలో పోరాడాలి అంటే చూడండి, కనీసం ఈ విషయాలైనా గ్రహించుకోండి. మనం ఏం చేయాలంటే ఆత్మీయంగా జీవించాలంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. యేసుప్రభువు వారు చెప్పాడు కదా, నన్ను వెంబడించాలనుకున్నా, ఇదిగో నేనుండే స్థలాల్లోనికి మీరు కూడా రావాలి అనుకుంటే మీ సిలువను ఎత్తుకుని మిమ్మల్ని మీరు ఏం చేసుకోమన్నాడు? ఉపేక్షించుకోమన్నాడు. ఉపేక్షించుకోవడం అంటే యవనస్తులు బాగా వినండి, ఉపేక్షించుకోవడం అంటే నిన్ను నీవు నియంత్రించుకోవడం. ఎవరొచ్చి నిన్ను నియంత్రించరు. నీకు కోరిక పుట్టింది, నీకు ఆలోచన వచ్చింది, నువ్వు చేయాలనుకున్నావు, అది చేయడానికి అది తప్పు అని నీకు తెలిసినప్పుడు అది చేయకుండా నిన్ను నీవే ఏం చేసుకోవాలి? ఇప్పుడు కంట్రోల్ ఏం చేసుకోవాలి? నియంత్రించుకోవాలి. ఓ, ఇది నేను చేయకూడదు, ఇది మాట్లాడకూడదు, ఓ ఇలాగా చూడకూడదు, ఇది చేయటం వల్ల నేను ఇక్కడ ఓడిపోతాను అనుకుని ఇక్కడ ఆత్మీయతను కోల్పోతాను, ఆత్మీయంగా జీవించలేను అనుకున్నప్పుడు చూడండి, నిన్ను ఉపేక్షించుకోవడం అంటే నీకు ఇష్టమైన వాటిని ఏం చేసుకోవాలంటే నియంత్రించుకోవాలి, నియంత్రణలోనికి రావాలి. ఈ నియంత్రణలోనికి వచ్చినప్పుడు పిల్లారా ఏం చేస్తావంటే నీలో ఉన్న కోరికలను ఏం చేసుకుంటావు? చంపుకుంటావు. ఆ కోరికలను ఎప్పుడైతే నీవు చంపుకుంటావో చూడండి, అప్పుడు దేవుని కొరకు బ్రతకాలనే ఆశలు నీలో బతుకుతాయి. ఉదాహరణకి మనము చూస్తే చాలామంది శారీరకంగా అంటే ఈ లోకపరంగా బ్రతకడానికి, ఈ శరీరాన్ని బ్రతికించుకోవడానికో లేకపోతే కుటుంబాన్ని పోషించుకోవడానికో అనేక మార్గాలు వెతుకుతారు. ఏ వ్యాపారం చేస్తే 4 డబ్బులు వస్తాయి, ఏ పనికి వెళ్తే, ఏ ఉద్యోగం చేస్తే ఎంత శాలరీ వస్తుంది, లేకపోతే ఎంత డబ్బులు వస్తాయి, ఆ పైసలతో నేను బ్రతకవచ్చు అని చాలా ప్రయత్నాలు చేస్తాడు.
చూడండి, అందుకోసము ఒక్కొక్కసారి తను ఉపేక్షించుకుంటాడు, తను నియంత్రించుకుంటాడు. పిల్లారా, కొంతమంది యవనస్తులు బాగా వినండి, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి పెట్టేసే ఆహారాన్ని వాళ్ళు నీళ్లు తాగి పడుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు తల్లిదండ్రులు. ఎందుకంటే వీళ్ళు ఆకలితోనే ఉంటారు, నియంత్రించుకుంటారు వీళ్ళ ఆకలిని. చూడండి, వీళ్ళ యొక్క శరీర కోరికలను చంపుకుని పిల్లలకు వాటిని ఇచ్చి వాళ్ళని పోషించుకోవాలని ఆశ కలిగింది. ఇది శారీరకంగా చెప్తున్నాను మీకు నేను. చాలామంది ఉన్నారు. చూడండి, ఒక తల్లి నాతో చెప్పిన విషయాలు మాట. తన భర్త తెచ్చినంటి ఆ యొక్క చూడండి ఆ డబ్బులతో కొంచెం బియ్యం కొని అది గంజి కింద కాసి తన బిడ్డలకు ఇచ్చి తాను తన భర్త నీళ్ళు తాగేసి పడుకునేవారంట, పిల్లలు ఆకలితో అలమటించకూడదని. అంటే వీళ్ళ ఆకలిని ఏం చేశారంటే నియంత్రించుకున్నారు. వీళ్ళు క్రమశిక్షణలోనికి వచ్చారు. పిల్లరా, అలాగ వాళ్ళు ఆకలిని చంపుకొని పిల్లలను బతికించుకోవాలనుకుంటారు. అలాగ చాలామంది పిల్లలు ఈ లోక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. పిల్లలు బాగోవాలి, వారి భవిష్యత్తు బాగోవాలి, నా కుటుంబం బాగోవాలి, నేను నా భార్య బిడ్డలు మంచిగా బ్రతకాలి, మంచిగా జీవించాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఆత్మీయ విషయానికి వచ్చేటప్పటికి చాలా మందిలో ఇది కనబడదు. ఆత్మ సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు ఉండవు. చూడండి, మనం చేసే పంట విషయంలో ఎగసాయదారుడు ఎగసాయ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు. మనము అందరం కూడా చేపల కల్చర్ కదా, ఆ చేపల చెరువులు, రొయ్యల చెరువులు, వాటిని ఎలా చేయాలి, వాటిని ఎలా పెంచాలి, వాటి విషయంలో ఎలాంటి తెగులు, ఎలాంటి రోగాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ మనకు తెలుస్తున్నాయి. అందుకనే ముందుగానే మనము వాటిని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం వాటితో. అదే జీవన పోరాటం, జీవిత పోరాటం అంటారు దాన్ని, బ్రతకడానికి. చూడండి, అలాగే ఆత్మీయంగా కూడా చూడండి మనం పోరాటం చేయాలి. నా ఆత్మీయంగా నా భార్య బిడ్డలు ఉండాలి, ఆత్మీయంగా నా భర్త నా బిడ్డలు ఉండాలి, ఆత్మీయంగా నా తల్లిదండ్రులు ఉండాలి. చూడండి, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఇంటిలో ఆలోచించాలి. ఆత్మ సంబంధమైన పోరాడాలంటే ఐక్యత ఉండాలి. ఇక్కడ ఒకరు ఇటులాగి ఒకరు అట్లాగితే చూడండి శారీరక సంబంధంగా ఎలాంటి నష్టాలు చవిచూస్తావో ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా అలా నష్టపోతాం మనం. భర్త వస్తే భార్య రాడు, భార్య వస్తే భర్త రాదు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు, వీళ్ళు ఆత్మీయంగా బతకలేరు. దేవుని వాక్యము వినడానికి మన రోగాలు మనకు అడ్డు రాకూడదు, మన బలహీనతలు మనకు అడ్డు రాకూడదు. నీవు బలహీనతల్లో ఓడిపోతున్నావు చూడండి, అందుకనే నువ్వు రాకుండా ఆపేస్తుంది అపవాది. ఇక్కడ నీవు దేవుని వాక్యం వినవు, నీ భర్త మాటగా వింటాడు, నీ భర్త బతుకుతాడు, నువ్వు చచ్చిపోతావు. ఆత్మీయంగా శారీరకంగా బతుకుంటావు, కానీ ఆ చనిపోయిన స్థితిని బట్టి అపవాది నిన్ను వాడుకుని భర్తను కూడా క్లోజ్ చేయాలని చూస్తాడు. భార్య వస్తే భర్త రాకపోతే పరిస్థితి కూడా అంతే, తల్లిదండ్రులు వచ్చి పిల్లలు రాకపోయినా పరిస్థితి అంతే, తల్లిదండ్రులు వచ్చి పిల్లలు రాకపోయినా పరిస్థితి అంతే. ఎందుకంటే చూడండి దేవుని వాక్యం, అందుకనే యెహోషువ చక్కని మాటన, నేను నా ఇంటి వారము యెహోవానే సేవించుదాం. చూడండి, అందరూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో అందరూ దేవుని వాక్యం వింటేనే బ్రతుకుతారు ఆత్మీయంగా. ఒకరు అటు ఒకరు ఇటు లాగితే నో, అది సాధ్యమయ్యేది కాదు. అందుకని సంఘమంతా కూడా చూడండి దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే సంఘం బతికిద్ది, సంఘం ఆరోగ్యంగా ఉంటుంది, సంఘము ఆశీర్వాదాలతో నింపబడుతుంది, సంఘము రేపు దేవుడు ఎత్తబడిన రాజ్యంలోనికి వెళ్తుంది. అలాగే ఒక కుటుంబంలో అందరూ దేవుని సన్నిధికి వస్తే అది ఆ కుటుంబం బ్రతుకుంటుంది ఆత్మీయంగా. ఆ కుటుంబం చూడండి బ్రతుకున్నప్పుడు ఆ కుటుంబం పరలోకానికి ఎత్తబడే కుటుంబంగా ఉంటుంది. అందుకనే ఆత్మీయంగా పోరాటం చేయడానికి
భర్త సహకరించాలి, భార్య సహకరించాలి, పిల్లలు కూడా ఇక్కడ సహకరించాలి. అలా సహకరించాలంటే భర్త ఉపేక్షించుకోవాలి, తను నియంత్రించుకోవాలి, భార్య కూడా నియంత్రించుకోవాలి, పిల్లలు కూడా నియంత్రించుకుని వారి కోరికలను చంపుకోవాలి. చూడండి, అలాంటి కోరికలను చంపుకోకపోవడం వల్లనే ఈ దినాల్లో పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి. తల్లిదండ్రులు వద్దంటారు, పిల్లలేమో అదే కావాలంటారు. చూడండి, అలాగా వాళ్ళు కోరికలను యవనస్తులు చంపుకోపోవడం వలన ఆత్మీయంగా చనిపోతున్నారు. ఆత్మీయ పోరాటంలో వారు ఓడిపోతున్నారు. ఆత్మీయంగా వారు జీవించలేకపోతున్నారు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియబిడా, నీవు ఆత్మీయంగా పోరాటాలు చేయాలంటే మీ కుటుంబంలో ఐక్యత ఉండాలి. సంఘము విజయంగా అది విజయాలు సాధించాలంటే సంఘములో ఐక్యత ఉండాలి. సంఘములో ఐక్యత లేకపోతే సంఘం ఓడిపోతుంది. కుటుంబంలో ఐక్యత లేకపోతే కుటుంబం ఆత్మీయంగా ఫెయిల్యూర్, ఓడిపోతుంది. అది ఏమాత్రం విజయం సాధించలేదో. తెలియక ముందు నువ్వు దేవుడంటే అర్థం కాదు కాబట్టి ఓకే, ప్రభు ఒక్కరిని రక్షించుకున్నాడు ఆ ఇంట్లో నుంచి, ఆ కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. భార్య రక్షించబడిందో, భర్త రక్షించబడ్డారో, ఒక్కరే పిల్లలు రక్షించబడ్డారు, అలాంటి కుటుంబం కోసం కాదు నేను మాట్లాడేది. ప్రభుని ఎరిగి, ప్రభువును తెలుసుకుని, ఇంట్లో అందరూ మారు మనసు అనుభవాల్లోనికి వచ్చి ప్రభువులో కొనసాగవలసిన మీరు ఐక్యతగా ఒకరు ఇటు ఒకరు అటు లాగితే మీ జీవితాల్లో చూడండి ఆ రక్షణ నిలబడదు, బద్దలైపోద్దా వాడ. ఇక్కడ నోవాహు యొక్క కుటుంబం ఆత్మీయంగా వారు విజయం సాధించారు. వారు ఆత్మీయమైన రక్షణ అనే వాడలు కట్టడానికి వారు చూడండి ఎంతో పిల్లరా విజయాన్ని సాధించగలిగారు. కారణం ఐక్యత వాళ్ళలో ఉంది. నోవాహునో భార్య ఏకీభించింది. నోవాహు యొక్క కుమారులు వారి యొక్క భార్యలు అంటే నోవాహు కోడళ్ళు కూడా ఏకీభించారు వాళ్ళు. కాబట్టి వారు ఆత్మీయంగా ఆ కుటుంబం కట్టుకోవడానికి చూడండి ఆ రక్షణ అనే వాడిని సిద్ధపరచుకోవడానికి వారు విజయాన్ని పొందుకోగలిగారు. పోరాటంలో విజయం సాధించారు వాళ్ళు. ఎందుకంటే అప్పటికే భయంకరమైన యవనస్తులు బాగానండి. నోవాహు దినాల్లో మీ ఇప్పుడున్నటి కాలంలాగా అనేక మంది స్నేహితులు ఉన్నారు. ఎవరికి? నోవాహు కొడుకులకు. స్నేహితులు వెనకాల పరిగెత్తి వారి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవాలా. ఎవరితో వెళ్ళారు వాళ్ళు? తండ్రి మార్గంలో నడిచారు. యవనస్తులు విన్నారా? ఎవరి మార్గంలో నడిచారు వాళ్ళు? తండ్రి మార్గంలో, తల్లి యొక్క మార్గంలో నడిచారు వాళ్ళు. తల్లిదండ్రులు ఆత్మీయులైతే వాళ్ళ మార్గాల్లో నడుస్తే మీ జీవితాలు విజయం సాధిస్తాయి. ఒక సేవకుడు ఆత్మీయుడైతే ఆ సేవకుని యొక్క అడుగుజాడలో నడిచింది ఆ సంఘము వృద్ధిలోకి వస్తుంది. చూడండి, చాలామంది ఈ విషయాన్ని అపవాది వారి కనులకు గురుడిదానం కలుగజేస్తుంది. చూడండి, ఆత్మీకముగా వాళ్ళు జీవించకుండా వాళ్ళని పాడు చేసి రక్షణ అనే కొంతకాలం గడతారు బాగానే ఐక్యతతో. కొంతకాలానికి చూడండి బాబేలు గోపురం మధ్యలో విడిచిపెట్టేసినట్లుగా ఈనాడు రక్షణ అనే ఈ గోపురాన్ని చూడండి, ఈ రక్షణ అనే చూడండి ఈ వాడని మధ్యలోనే విడిచిపెట్టేస్తుంది కుటుంబం. కారణం ఏంటంటే సాతాను ప్రయత్నం చేస్తున్నాడు, వీళ్ళు కట్టకూడదు ఈ ఆత్మీయంగా ఈ రక్షణ అనే వాడనే కుటుంబాన్ని. ఈ రక్షణ అనే సంఘం కట్టబడకూడదు, దీన్ని ఎలాగైనా పాడు చేయాలి. వాడి ప్రయత్నం అది, వాడి పోరాటం అది. అందుకనే అనేక కుటుంబాలు ఇంకా రక్షణ అనే వాడని పూర్తిగా కట్టుకోలేకపోతున్నారు. నాకు బాధ వేదన ఏంటంటే ఈ సంఘం ఇంకా రక్షణ అనే వాడలా తయారవలా. చూడండి, సాతాను పోరాడుతున్నాడు ఆత్మీయంగా సంఘముగా రక్షణ అనే వాడగా కట్టబడకుండా. అందుకనే యవనస్తుల్ని డైవర్ట్ చేయడం. యవనస్తులు బాగా వినండి, మీ హృదయాల్ని సాతాను ఏం చేస్తాడు? డైవర్ట్ చేస్తాడు. ఎందుకంటే సంఘం ఎలా మారకూడదు? ఇప్పుడు వాడికి రక్షణనే వాడలాగా మారకూడదు.
చూడండి, అందుకనే పెద్దవాళ్ళని వాడుకుంటున్నాడు. చూడండి, అనేక మందిని వాడుకుని ఈ రక్షణ అనే వాడగా ఈ సంఘము తయారు కాకుండా ఆత్మీయంగా వాడు దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కుటుంబాలు కూడా అంతే, సంఘాలు కూడా అంతే. ఈ దినాల్లో అపవాది దాడులు, అపవాది చూడండి వాడు ప్రయత్నం. మనమన్నా నిద్రపోతాం కానీ వాడు అస్సలు నిద్రపోడు. వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? పోరాటం చేస్తాడు. ఎందుకంటే సమయము కొంచెమే ఉన్నది. ఈ ఉన్న సమయాన్ని వినియోగించుకుని కుటుంబాల్ని పాడు చేయాలి. రక్షణ అనే వాడలుగా వాళ్ళు తయారు కాకూడదు. నోవాహు లాంటి కుటుంబం ఐక్యత ఉండకూడదు. యెహోషువ లాంటి నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించేలాగా ఉండకూడదు. ఆ కుటుంబాలని పాడు చేయడానికి ప్రయత్నం. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ ఆత్మీయంగా జీవించాలి అంటే చూడండి, మన పరలోకంలో మనం ప్రవేశించాలి, ఆ ఇరుకు మార్గం ఉండగా మనం వెళ్ళాలి అంటే మనం నియంత్రించుకోవాలి, మన కోరికలను చంపుకోవాలి, మనం జాగ్రత్తలు తీసుకుని కుటుంబం అంతా కలిసి మన రక్షణ అనే వాడని కట్టుకోవాలి. అన్ని కుటుంబాలు కలిస్తేనే సంఘం. అన్ని కుటుంబాల్లో ఉండే ఆ రక్షణ, ఆ యొక్క స్థితిని ఆ వాడగా ఈ పెద్ద సంఘం ఏర్పరచబడుతుంది. అందుకనే విషయాన్ని గమనిద్దాం. మన ఆత్మీయంగా బ్రతకడానికి పోరాడదాం. ఆ పోరాటంలో దేవుడు మనందరికీ విజయం ఇచ్చునుగాక. ఆమేన్. రెండో విషయానికి వద్దాం. రెండో విషయంలో మనం ముందుగానే రాసుకున్నాం కదా. రెండో విషయం ఏంటిది? పాపం. ఒకడు ఆత్మీకంగా ఉండకుండా, లేక కుటుంబం ఆత్మీకంగా ఉండకుండా, సంఘం ఆత్మీకంగా ఉండకుండా వాడు వినియోగించే రెబ్బన్ అంటే ఆయుధం ఏంటంటే పాపం. ఈ పాపం అనే బాణాన్ని పిల్లరా మన మీద ప్రయోగిస్తాడు వీడు. అందుకని ఒకసారి హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాస్తున్న పత్రిక చదువుదాం. హెబ్రీలకు రాస్తున్న పత్రిక 12వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మీరు పాపముతో పోరాటములో రక్తము కారునంతగా ఇంకా దానిని బెదిరింపలేదు. చూడండి, ఇక్కడ పాపములో మనం పోరాటం చేయాలని ఈ గ్రంథకర్త చెప్తున్నాడు. ఎందుకంటే చాలా మందికి ఈ విషయం గ్రహించట్లా. పాపాన్ని జయించడానికి రక్తము కారునంతగా పోరాటం చేయాలి అసలు వాస్తవానికి. కానీ ఈ రక్తాన్ని ఎవరు చిందించాడంటే యేసయ్య మన కొరకు చిందించాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే పాపము చేయకుండా దాని మీద మీరు పోరాటం చేయండి. రక్తము కారునంతగా మీరు పోరాటం చేయాల. వాస్తవానికి అంత పోరాటం మీరు పోరాడాలి. ఆ రక్తాన్ని మీరు కార్చలేరని చెప్పి ప్రభువారే మీకోసం ఆ రక్తాన్ని కార్చాడు. ఆ రక్తాన్ని దారపోసి ఇదిగో ఆ పోరాటంలో ఆయన విజయాన్ని సాధించాడు. గనుకన ప్రతిరోజు కూడా నీ జీవితంలో ఈ పాపమనే పోరాటాన్ని నువ్వు పోరాడాలి. అందుకని ఈ పాపం ఎక్కడి నుంచి కలుగుతుంది అసలు చూద్దాం ఒకసారి. ఈ పాపం మూల బీజం, మూలం. ఈ పాపం ఎక్కడ మనలో ఉత్పత్తి అవుతుందో ఒకసారి చూద్దాం. మొదటి పేతురు 2వ అధ్యాయం. మొదటి పేతురు 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులు ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు. శరీరాశను విసర్జించి శరీరములో ఈ పాపానికి చూడండి ఉత్పత్తి అంటే ఈ పాపాన్ని ఇది కనేలాగా, ఇది పాపాన్ని పెంచేలాగా, పాపం ఇక్కడ తయారు చేసేదిలాగా ఈ శరీరం ఉంది. ఈ శరీరాన్ని, ఈ శరీర కోరికలని చూడండి ఇప్పుడు మనము వాటిని నియంత్రించుకోవాలి. అందుకనే భక్తుడు అన్నాడు పాపము అనేది శరీరానికి ఆత్మకు మధ్య ఉండేదంట. చూడండి పాపము చూడండి ఆత్మ ఏం చేస్తుందంటే దాన్ని పోరాడి జయిస్తుందంట. శరీరమేమో దాన్ని చూడండి కట్టి గాయాలన్నీ బాగు చేసి మరలా వదులుతుందంట. ఎక్కడికి? ఆత్మ సంబంధమైన వ్యక్తి మీదకి. గమనించారా యవనస్తులు? పాపం ఎక్కడున్నది? ఆత్మకును శరీరానికి మధ్యలో ఉంటుంది. చూడండి ఈ ఆత్మ ఏమేమో దీన్ని
పోరాడి జయిస్తుంది దేన్ని? పాపాన్ని. ఈ శరీరం ఏం చేస్తుందంటే, మన శరీరమే, మనం ధరించుకునే ఈ శరీరమే ఇది ఏం చేస్తుందంటే, దాన్ని చేరదీసి పాపాన్ని బాగా దాన్ని మరలా గాయాలు కట్టి దాన్ని బాగు చేసి దాన్ని మేపి దానికి బాగా బలాన్ని చేకూర్చి మళ్ళీ ఆత్మ మీదకి వదులుద్ది, మళ్ళీ పోరాటం చేయడానికి. అందుకనే ఒక భక్తుడు అన్నాడు, ఆత్మకు శరీరమునకు ఎల్లప్పుడూ పోరాటమే. పిల్లలు, అందుకనే యాకోబు భక్తుడు కూడా చూడండి ఈ పాప విషయమై ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రికలోకి వద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. చూడండి, 4వ అధ్యాయం మొదటి వచనం. మీరు యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయవములో పోరాడు భోగిచలనగా శరీరిచ్చల వలనే కదా. చూడండి, మన అవయవాల్లో ఉత్పత్తి అవుతుంది అవి. చూడండి, మన అవయవాల్లో ఈ పాపానికి ఆయుపోయబడుతుంది. పిల్లరా, అది గ్రహించాలి. ఈ శరీరిచ్చలు, ఈ శరీర కోరికలు మనలో బ్రతుకుతున్నాయి అంటే, శరీరం, మనసు, వ్యభిచార మనసు, లోక సంబంధమైన మనసు, ఇవి మనలో పుడుతున్నాయి అంటే దీని మీద మనం పోరాటం చేయాలి. లేకపోతే అది నిన్ను జయించి నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. అంటే నిన్ను ఆత్మీయంగా డెడ్, అంటే ఆత్మీయంగా చంపేస్తుంది. నిన్ను ఆత్మీయంగా నీ మీద ఎంతో ప్రయత్నం చేసి అది నిన్ను చంపి నీ ఆత్మను నరకానికి పట్టుకుపోతాడు. అందుకనే ఈ శరీరిచ్చలను నియంత్రించుకోవాలా. ఈ పాపాన్ని నియంత్రించాలంటే మొదట ప్రక్రియ శరీరంలో జరగాల. శరీరాన్ని బాగా పోషించుకుంటే లోక సంబంధంగా పాపానికి మంచి బలం దొరికింది దానికి. చూడండి, ఈ శరీరాన్ని అదుపు చేసుకోవాలి మనం. చూడండి, ఈ శరీరాన్ని నియంత్రించుకొని దాని కోరికలను చంపి దాన్ని చూడండి జయిస్తే ఈ పాపాన్ని మనము సమాధి చేయగలుగుతాం, పాపాన్ని జయించగలుగుతాం, పాపాన్ని ఓడించగలుగుతాం. ఇది ఎవరికి సాధ్యం అంటే చూద్దాం. చూడండి పిల్లారా, ఈ శరీరిచ్చలు జయించడం, ఈ భోగిచ్చలు అనగా ఈ పాప శరీరాన్ని కంట్రోల్ నియంత్రించుకొని దీన్ని జయించాలి అంటే ఎవరికి సాధ్యమైందో ఇక్కడ చూద్దాం. గలతీలకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయంలోకి వద్దాం. గలతీలకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయం చూడండి 16-17 వచనాలు ఒకసారి చదవండి. 16-17. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధముగా ఆపేక్షించును. ఈ ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయి నిత్యంతురో వాటిని చేయకుందురు. చూడండి, ఇక్కడ ఎవరు జయించగలుగుతారంటే ఆత్మానుసారంగా దేవునితో నడిచేవారు. ఈ ఆత్మానుసారంగా ఆలోచించేటి వ్యక్తి చూడండి, మనలో కలిగే ఈ శరీర వాంఛలు, ఈ పాపాన్ని గుర్తించి దీని మీద నియంత్రించి దీని మీద పోరాటం చేసి దీన్ని జయించగలుగుతామండి. శరీర సంబంధమైన ఆలోచన చేసేవాడు, నాలో పాపం ఉంది, నాలో పాప శరీరిచ్చలు బ్రతుకాయి, ఈ పాపానికి ఉపత్తి కలుగుతుంది, ఈ పాపం నన్ను రేపు నరకానికి తీసుకెళ్తుందనే గ్రహింపు ఉండదండి. ఈ దినాల్లో చాలామంది శరీర సంబంధమైన ఆలోచనలు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి సంపాదించుకుందామా, ఏమి ధరించుకుందామా, ఈ లోక సంబంధమైన చింత, ఈ లోక సంబంధమైన బాధలు, కష్టాలు ఆలోచనలో ఉంటే ఈ శరీర ఈచ్ఛలు నీలో పెరిగిపోతాయి, ఈ పాపము నీలో పెరిగిపోతుంది. చూడండి, అది నువ్వు జయించలేనండి కొండలా కనబడుతుంది కదా. అది నీవు జయించలేవని, దాన్ని నేను ఓడించలేననుకుని రాజీ పడిపోయి పాపంలోనే బ్రతుకుతావు. యవనస్తులేనని నా జీవితంలో నా చిన్న అనుభవం చెప్తాను, మీకు ఉపయోగపడుతుంది. నేను ఆత్మీయంగా కొంతకాలం బ్రతికాను, జీవించాను. తర్వాత నా మనసు శరీర సంబంధమైన మనసుకు వెళ్ళిపోయింది.
ఏం తిందుమా, త్రాగుదుమా, సంపాదించుకుందుమా, ఏంటి అప్పుల బాధలేంటి, ఈ వ్యాధులేంటి, కష్టాలేంటి, ఈ బాధలేంటి అనుకుని శరీర సంబంధమైన మనసులోనికి వెళ్ళినప్పుడు నాలో పాపము పెరుగుతుందనే విషయాన్ని, నా శరీర రుచులు నాలో అవి పెరిగి పెద్దదవుతున్నాయనే విషయాన్ని గ్రహించలేకపోయాను. కాబట్టి ఈ శరీర సంబంధమైన మనసు ఈ పాపపు కోరికల్లోనికి నన్ను తీసుకువెళ్ళి నన్ను ఓడిపోయేలాగా చేస్తుంది. అందుకనే మీరు గ్రహించాలి ఈ విషయాన్ని. మీరు శరీర సంబంధంగా ఆలోచిస్తే ఖచ్చితంగా నాలాంటి ఓడిపోతారు మీరు. అప్పుడు దేవుని వాక్యం నాతో మాట్లాడింది. రోమా 8వ అధ్యాయం ఎందుకు ఇష్టంగా చదువుతానంటే అక్కడ ఈ మాటలు ఉంటాయి మనకి. 5-6 వచనాలు చదవండి. 8వ అధ్యాయం 5-6 వచనాలు. శరీరానుసారులు శరీర విషయమై మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మీయ విషయమై మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను గ్రహించుకున్నది ఏంటంటే, ఎస్, నేను శరీరానుసారంగా ఆలోచించాను కాబట్టి నాలో ఈ పాపానికి బీజం పోసేశాను. ఈ పాపం పెరిగి పెరిగి ఇది శరీరిచ్చలుగా మారి ఇది నన్ను ఓడిపోయేలాగా చేసింది. ఒక స్త్రీ దగ్గర ఓడిపోయాను, త్రాగుడి దగ్గర ఓడిపోయాను, జూజం దగ్గర ఓడిపోయాను, అబద్ధాల దగ్గర ఓడిపోయాను. చూడండి, నా జీవితం టోటల్గా పాప విషయంలో ఓడిపోయాను. కారణం చెప్పండి ఏంటిది? శరీరానుసారంగా ఆలోచించడమే. ఎంతసేపు సెల్ ఫోన్ చూద్దాము, ఇది ఆలోచన, ఇది శరీర సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది అయితే బైబిల్ పట్టుకుంటావు, శరీర సంబంధమైనది అయితే సెల్ ఫోన్ పట్టుకుంటావు. నేను ఒక్కల కోసం చెప్పట్లా, ఆ యవనస్తుల కోసమే కాదు, మనందరితో కూడా చెప్తున్నాను. చూడండి, ఆత్మానుసారంగా ఉంటే ఆత్మ సంబంధమైన బుక్ పట్టుకుంటావు, పుస్తకాలు పట్టుకుంటాం, లేక బైబిల్ పట్టుకుంటాం. శరీరానుసారంగా ఆలోచిస్తే ఈ సెల్ ఫోనే పట్టుకుంటాం మనం, దానిలోనే సమయాన్ని అంతా గడిపేస్తాం మనం. అది మనలో శరీరిచ్చలు పుడతాయి, మనలో కామేచ్ఛలు పుడతాయి మనలో. పిల్లలు, ఎందుకు ఈ దినాల్లో క్రైమ్ రేట్ పెరిగిపోయింది అంటే, చూడండి, నేరాలు ఎందుకు పెరిగిపోయాయి అంటే సెల్ ఫోన్ వల్లనే. ఈ సెల్ ఫోన్ల వలన కామపు దృశ్యాలు చూడడం, కామపు వాంఛలతో చెల్లని లేదు, తల్లని లేదు, పాడు చేయడం, కూతురని లేదు. చూడండి, ఇలాంటి క్రయం పెరిగిపోయింది, భయంకరమైన పాపం పెరిగింది. ఇది శరీరానుసారమైన ఆలోచన. ఆత్మ సంబంధమైన ఆలోచించేవాడు, చూడండి పిల్లరా, ఆత్మ సంబంధంగా నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలాగ వీటిని జయించాలి, ఇలాంటి ఎలా పోరాటం చేయాలి, నేను బ్రతికి నా కుటుంబాన్ని ఆత్మీయంగా ఎలా బ్రతికించుకోవాలి, ఇలాంటి ఆలోచన మన జీవితంలో కలిగిద్దండి. అప్పుడు నేను గ్రహించింది ఏంటంటే, నేను శరీరానుసారంగా ఆలోచనలోకి వెళ్ళిపోయాను కాబట్టే నేను ఓడిపోయాను ఈ పాప విషయంలో. అందుకని ఆత్మీయంగా నేను చనిపోయాననే విషయాన్ని గ్రహించి ప్రభువుకి అడిగాను, ప్రభువా, ఆత్మానుసారంగా బ్రతకడం నాకు నేర్పించు, ఆత్మ సంబంధమైనంటి ఆలోచనలో నాకు పుట్టించు. నేను కూర్చున్నా, లేచినా, పని చేసినా, ఏం చేసినా నా హృదయం అంతా నీ ఆలోచనలు ఉండాలా. అందుకని పిల్లలు మీరు చదవాలా, మీకు తెలిసిందే కానీ వదిలేస్తున్నారు మీరు. తేండిరా, కీర్తనలు 1వ అధ్యాయం తేండి. మీరు పిల్లలు ఏమనొస్తుంది తేండి, 1వ అధ్యాయం తేండి. 1వ అధ్యాయం చదవండి, 1వ వచనాన్ని చదవండి. అక్కడ 1వ వచనాన్ని చదవాలి మీరు. దుష్టుల ఆలోచన చెప్పిన, ఇప్పుడు శరీరానుసారంగా నడవక, ఏ మార్గంలో నడవకూడదు, పాపుల మార్గమును నిలవక, అపహాసులు కూర్చున్న చోటన కూర్చునక. ఏ ఆలోచన చేయాలి ఇప్పుడు? యెహోవా ధర్మశాస్త్రం అనగా ఆత్మానుసారమైన ఆలోచన. ఏ ఆలోచన ఉండాలి ఇప్పుడు మీకు యవనస్తులు? ఏ ఆలోచన? ఎవడు రమ్మంటున్నాడు రా సినిమాకి, ఎవడు రమ్మంటున్నాడు రా అక్కడికి ఇక్కడికి, బాలాటికి కిరికిటికి, ఏంట్రా
ఎంజాయ్ చేయడానికి, తినడానికి ఓకే ఉండాలి, కానీ కొంత పరిమితం వరకే. అదే మనసు, అదే వాంఛ మనలో ఉండకూడదు. పెద్దవాళ్ళు కూడా దయచేసి గమనించండి. ఏమి సంపాదించుకుందామా, ఏమి ఏదుమా, ఏమి తీద్దామా, ఇయే చింత కాదు మీకు, ఈ ఆలోచనలు కాదు, ఇవి శరీర సంబంధమైనవి. చెరువు ఏమైపోతుందో, వ్యాపారం ఏమైపోతుందో, అదేమైపోతుందో, ఇదేమైపోతుందో, ఇది శరీర సంబంధమైన ఆలోచనలు. మనకు శరీర సంబంధమైన ఆలోచనలోకి వెళ్తే మనం నియంత్రణను కోల్పోయి మన నోటి మాట అబద్ధాలు వస్తాయి తెలుసా. మీరు గమనించండి, పెద్దవాళ్ళు చెప్తున్నాను మీకు నేను. మీరు శరీరానుసారంగా ఆలోచించినప్పుడు అబద్ధాలు ఆడేస్తారు ఈజీగా. శరీర సంబంధంగా ఆలోచన చేసినప్పుడు మీరు బూతులు మాట్లాడతారు, తెలియకుండా వచ్చేస్తాయి మీలో. నేను అలాగా ఒకసారి బూతు మాట వచ్చేసింది. ఏంటిరా బాబు, ఏంటి ఇందుకు ఇందుకు వచ్చింది, అసలు రాకూడదు కదా. ఏంటంటే నా ఆలోచన ఆ వారం అంతా శరీర సంబంధమైన వాటి కోసం, లోక సంబంధమైన ఆలోచన. అవును, లోక సంబంధమైన ఆలోచన కలిగిన వ్యక్తి బూతులు మాట్లాడతాడు, అబద్ధాలు ఆడుతాడు. శరీర సంబంధంగా ఆలోచించేవాడు పొరుగువాని దాన్ని ఆశించి దేవుని ఆజ్ఞను అతిక్రమించి దొంగలిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రేమతో చెప్తున్నాను ఈ విషయాల్ని. కొద్దిమందిగా ఉంటే మనమే ధనులు. సంఘం అంతున్నా సంఘం అంతా ఎత్తబడదని నాకు అర్థమవుతుంది. ఎవరైతే ఆత్మానుసారంగా జీవించి ఆత్మ సంబంధంగా ఆలోచిస్తారో వాళ్ళే రేపు దేవుని రాజ్యంలో ఎత్తబడేది, వాళ్ళే రేపు దేవుని రాజ్యంలో ఉండేది. వాళ్ళే పిల్లరా ఈ ఆత్మీయమైన రక్షణ అనే వాడని కట్టుకుని నోవాహులాగా చూడండి, ఆ యెహోషువలాగా మనము జీవించగలిగే కుటుంబాలుగా ఉంటాయి. అందుకనే దయచేసి గమనించండి పిల్లరా, ఆత్మ సంబంధమైన ఆలోచనలో ఉంటే నీవు ఖచ్చితంగా విజయం సాధిస్తావు. శరీర సంబంధంగా ఆలోచనలు కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. అందుకని మనం యుద్ధ కాలంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోవద్దు. మనం దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నా చేతులకు నా వేళ్లకు యుద్ధము పోరాటం నేర్పించవలసిన అని అడగవలసిన దినాల్లో మనం ఉన్నామని మర్చిపోవద్దు. ఎందుకు అంటే మనం ఆత్మీయంగా బ్రతకడానికి పోరాటం చేయాలి. మనం పాపాన్ని జయించడానికి, శరీరిచ్చలు జయించడానికి మనం పోరాటం చేయాలి. అప్పుడే నీకు కావలసిన అన్నివి దేవుడికి ఇస్తాడండి. ఏది దేవుడు నీకు తక్కువ చేయడు తెలుసా పిల్లరా. ఈ ఆత్మీయంగా బ్రతకక ముందు, పాపములో జీవించినప్పుడు, క్రమశిక్షణ లేనివాడుగా బ్రతుకున్నప్పుడు, ఏదైనా వాక్యం లేని విన్నప్పుడు, విశ్వాసం లేనప్పుడు, సాతాను చేత ఓడిపోయినప్పుడు, ప్రార్థనా జీవితం లేనప్పుడు, ఒక వాటర్ ప్యాకెట్ కొనుక్కోవడానికి కూడా దిక్కులేని బ్రతికిన జీవితం నాదే. కానీ ఇవన్నీ విడిచిపెట్టి ఎప్పుడైతే ఆత్మీయంగా బ్రతకడానికి ప్రయత్నం చేసి పాపం మీద పోరాడి జయించడానికి పోరాడుతున్నానో, దేవుని క్రమశిక్షణలోనికి ఎప్పుడైతే వచ్చానో, ఏది స్వచ్ఛమైనది, ఏ బోధ నన్ను పరలోకం చేర్చేదని గ్రహించుకోగలిగానో, ఎప్పుడైతే విశ్వాసం ప్రభు మీద ఉంచానో, ఎప్పుడైతే అపవాదతో పోరాడుతున్నానో, ప్రార్థనలో పెనుగులాడుతున్నానో, నా స్థితినంతటిని ప్రభు వారు మార్చాడు. అందుకే చెప్తున్నాను ధైర్యంగా మీకు, మీరు ఆత్మీయంగా ఆలోచించకుండా ఈ శరీర సంబంధంగా ఆలోచించినంత కాలం మీకు అన్నీ దూరం అయిపోతాయండి. డబ్బు దూరం అయిపోతుంది, ధనం దూరం అయిపోతుంది, ఆరోగ్యం దూరం అయిపోతుంది, బంధువులు దూరం అయిపోతారు, స్నేహితులు దూరం అయిపోతారు. దిక్కు లేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళకూడదు. అందుకనే ప్రభు ఈ విషయాలు, ఈ మాటలు మనకు నేర్పిస్తున్నాడు. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభువా, నేను ఆత్మీయంగా జీవించడానికి పోరాడాలంట ప్రభువా, ఆ పోరాటం నాకు కావాలి. ఎందుకంటే నాకు నేర్పించు, దావీదుకు నేర్పించిన దేవుడా, ఈ దినము నాకు కూడా నేర్పించు ప్రభు ఆత్మీయంగా బ్రతకడానికి. ప్రభు ఆత్మీయంగా బ్రతకాలంటే నన్ను నేను నియంత్రించుకోవాలంట ప్రభువా, నా కోరికలు చంపుకోవాలంట ప్రభువా. యేసయ్యా, ఆ ఆత్మీయంగా ఉండకుండా చేసేదే పాపం అంట ప్రభువా. ఆ పాపం మాలో, మా శరీరంలో ఉత్పత్తి అవుతుందంటది ప్రభువా. అది మాలోనే పుట్టిద్దంట ప్రభు. ఈ శరీర వాంఛల ద్వారా పాపం ప్రభువా, దాన్ని మేము జయించాలి, గుర్తించి ప్రభువా. దానికి కారణం ఆత్మానుసారంగా ఆలోచిస్తే మేము జయిస్తామంట ప్రభువా. శరీరానుసారంగా ఆలోచిస్తే ఓడిపోతామంట ప్రభువా. మేము ఆత్మానుసారంగా
ఆత్మీయంగా ప్రభా మేము జయించేవారంగా, ఆలోచించి జయించేవారంగా చేయి ప్రభా అని నోరు తెరుద్దాం. అందరికీ నోరు తెరవాలా. ఎవరు మౌనంగా ఉండే సమయం కాదమ్మా. మీ అప్పుల బాధ, మీ రోగాల బాధ, మీ సమస్యలన్నీ దేవునికి తెలుసు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మనకి తీసుకొని మళ్ళా ఇస్తాడు, ఏబులాగా రెండింతలుగా దేవుడు మనల్ని. ఆ విషయాలు మనసు పెట్టకండి. ఇప్పుడు ఆత్మీయంగా బ్రతకడానికి ప్రయత్నించండి. ఆత్మీయంగా పాపాన్ని జయించడానికి మనసు పెట్టండి. ప్రభువా ఈ 7 విషయాల్లో నేను జయించాలా ప్రభువా, ఒక్కొక్క విషయం నాతో మాట్లాడు, చూటుగా మాట్లాడు, అర్థమయ్యేటట్లుగా మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేద్దాం. పిల్లారా ప్రార్థన చేద్దాం. నీ రోగం నిన్ను నరకానికి తీసుకెళ్ళదు. ఇగో ఈ లోక సంబంధమైనటి ఆకలి, దరిద్రత నిన్ను నరకానికి తీసుకెళ్ళదు, కానీ నీలో ఉన్న పాపం మాత్రం తీసుకెళ్ళిపోతుంది. అడుగుదాం ప్రభువా, ఆ పాపాన్ని నేను జయించాలయ్యా, ఆ లోకాశల్ని జయించాలో ప్రభువా, ఆత్మీయంగా నేను బ్రతకాల ప్రభువా, ఆత్మీయ ఐక్యత కావాలి నా కుటుంబంలో ప్రభువా. నిజమే ప్రభువా, నాయన నోవాహు కట్టుకున్నాడు ప్రభువా, ఐక్యతతో కట్టారు ప్రభువా. నేను నా ఇంటి వారిని యెహోవా సేవించుదుమని ప్రభువా యెహోషువ కట్టుకున్నాడు రక్షణ అనే వాడను ప్రభువా. మేము కట్టుకోవాలా, మా కుటుంబాలు మేము కట్టుకోవాలా ప్రభువా. అయ్యా కొంత దూరం కట్టాం కానీ విడిచిపెట్టేశాం ప్రభువా. మళ్ళా తండ్రి లోక సంబంధమైన సంపాదన వైపు వెళ్ళిపోయాం ప్రభువా. మమ్మల్ని క్షమించు నాయన. మేము పూర్తి చేయాలా, ఈ రక్షణ అనే వాడని మేము పూర్తి చేసుకోవాలా, మా కుటుంబాలు పూర్తి చేసుకోవాలా, మా సంఘం పూర్తి చేయాలా ప్రభువా. అడుగుదాం పిల్లారా, నోరు తెరవాలా, యవనస్తులారా నోరు తెరవాలా, నోరు తెరవాలా. అడగండి ప్రభువా, నన్ను నేను నియంత్రించుకోవాలా, నా భోగేచ్ఛలు, నా శరీరిచ్ఛలు నేను జయించాలా ప్రభు అని అడుగుదాం. నోరు తెరవాలా, నోరు తెరవాలా, నోరు తెరవాలా, అందరూ నోరు తెరవాలా. నోరు తెరిచి అడుగుదాం. చిన్న ప్రార్థన. ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడాడు కదా, ప్రభు అర్థమయ్యేటట్టుగా మాట్లాడాడు కదా. అమ్మా అయ్యా అయ్యా అని అడుగుదాం. ప్రభువా నీ ప్రేమ కావాలా, నీ సిలువ ప్రేమ కావాలా, నీ కృప అనే బలం నాకు కావాలా. ఎందుకంటే ప్రభువా మరణపు ముళ్ళును విరిచిన దేవుడు నాయన, అయా నన్ను బ్రతికించే దేవుడు నాయన, నా జీవితంలో వచ్చే తుఫానులన్నిటిని అణిచివేసి గమ్యానికి చేర్చే దేవుడు ప్రభు అని పిల్లరా గ్రహించుకుంటూ మనము ప్రభుని స్తుతిద్దాం. అడుగుదాం, ప్రభు సన్నిధిలో అడుగుదాం. యవనస్తులారా మీరు కూడా నోరు తెరవాలా, నోరు తెరిసి అడగాల, నోరు తెరిసి అడగాల. యవనస్తులు నిలబడండి, నిలబడి ప్రార్థన చేయండి, నిలబడి ప్రార్థన చేయండి. యవనస్తులు నిలబడాలా, నిలబడి ఒక నిమిషం ప్రార్థన చేయండి. ఒక తీర్మానం తీసుకోండి. ప్రభువా ఇగో ఈ 3 దినాలు మాతోనే ఉండు ప్రభువా, ప్రతి వాక్యం నన్ను నా జీవితంలో ప్రభువా ఒక అద్భుతం జరగాల ప్రభువా, నాలో మార్పు రావాలా ప్రభువా. అయ్యా నేను ఆత్మానుసారంగా ఆలోచనలోకి వెళ్ళాలా ప్రభువా. ఈ శరీర సంబంధమైన ఆలోచనలు తీసివేయి ప్రభువా, ఇవి నన్ను ఓడిపోయేలాగా చేస్తుందంట, నాలో అబద్ధాలు ఆడిస్తుందంట నాయన ఈ శరీర సంబంధమైన మనసు. అయ్యా బూతులు మాట్లాడినిస్తుందంట అయ్యా నాయన. అయ్యో నన్ను ప్రభా పాపలోనికి తోచేస్తుందంట నాయన. అయ్యా వీటి నుంచి నాకు జయం రావాలా, ఆత్మానుసారంగా ఆలోచించాలా, బైబిల్ చేత పట్టాలా నేను నాయన, భక్తుల జీవితాలు చేత పట్టాలా ప్రభువా. అలాంటి భక్తి నాకు కావాలి ప్రభు అని యవనస్తురాలు కూడా నిలబడండి. యవనస్తురాలు కూడా నిలబడి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలా, ప్రార్థన చేద్దాం. 10 నిమిషాలు ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభువా అయ్యా 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 సెల్ ఫోన్ చేత పట్టడం కాదు కానీ అయ్యా బైబిల్ నుంచి చేత పట్టాలా ప్రభువా, భక్తుల జీవితాలు నా చేతితో పట్టుకోవాలా ప్రభువా. అయ్యా వాటిని చదివి నేను పొందుకోవాలా, అలా నేను మారాలా ప్రభు అని. అయ్యా పెద్దవాళ్ళు కూడా మా తల కింద కాదయ్యా, మీరు తలపైకి ఎత్తండి, అడగండి. మీరు కూడా ప్రభు సన్నిధిలో అడగండి. ప్రభువా మేము బైబిల్ చేత పట్టాలి కానీ సెల్ ఫోన్ కాదు నాయన, జీవిత చరిత్రలు చేత పట్టాలి, మా జీవితాలు మార్చుకోవడానికి పట్టాలా ప్రభువా. అయ్యా మా జీవితాలను మార్చండి ప్రభువా. అయ్యా ప్రభు సన్నిధిలో అడుగుదాం. పిల్లారా ఆత్మీయంగా నేను పోరాటంలో ఉన్నానయ్యా, పాపం మీద నేను పోరాటంలో ఉన్నానయ్యా. అయ్యా నాకు విజయం దయచేయి ప్రభువా. అయ్యా ఇదిగో మనము యుద్ధ కాలములో లేమా, మనము భూమి మీద యుద్ధ కాలంలో ఉన్నాం అంటుంది బైబిల్ వాక్యము. మనం యుద్ధ రంగంలో ఉన్నామమ్మా. అయ్యా తల్లే తండ్రి సహోదరి సహోదరుడా నోరు తెరవాలా. ఇది మౌనంగా ఉండే సమయం కాదు, నోరు తెరు. ఎవరో రాలేదని ఎవరి కొరకు కాదు, నీ కోసం నువ్వు బాగుపడు. ఇప్పుడు ప్రభు దగ్గర అడుగు. ప్రభువా నేను ఆత్మీయ పోరాటం చేయాలా, ఆత్మీయుల విజయం సాధించాలా, ఈ శరీరంలో నేను ఓడిపోకూడదు ప్రభువా, ఈ శరీర వాంఛల్లో నేను ఓడిపోకూడదు ప్రభువా. నోరు తెరుద్దాం పిల్లారా, నోరు తెరవాలా, నోరు తెరుద్దాం. అందరూ కూడా నోరు తెరుద్దాం, నోరు తెరవాలా. ఈ శారీరక సంబంధమైన పక్కన పెట్టండి అమ్మా. అయ్యా తండ్రిలరా అవి మీకు దేవుడు చూసుకుంటాడయ్యా, వాటి కొరకు ఎందుకయ్యా మీకు చింత, ఎందుకయ్యా భయం అయ్యా. ఆత్మీయంగా బ్రతకడానికి ప్రయత్నించేయండి అయ్యా, అన్నీ ఇస్తాడయ్యా దేవుడు, అన్యాయస్తుడు కాదయ్యా దేవుడు. ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభువా నేను ఆత్మీయంగా బ్రతకడానికి పోరాటం చేయాలయ్యా, నేను ఆత్మీయంగా బ్రతకాలి ప్రభు అని అడుగుదాం ప్రియులారా.